గైస్ ఓవరాల్ గా శ్రీజ అయితే ఈ వీక్ అయితే రీ ఎంట్రీ అవ్వబోతుంది. రీ ఎంట్రీ శ్రీజ గురించి చెప్పే ముందు హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు షెన్ను X9 ఛానల్. గైస్ ప్రతి ఒక్కడు కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొట్టుకో మామ, సబ్స్క్రైబ్ కొట్టుకో. శ్రీజ అయితే రీ ఎంట్రీ అవ్వబోతుంది. శ్రీజకు జరిగిన అవమానాలు, అన్ఫేర్ గా జరిగిన ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ద్వారా జరిగిన ఎలిమినేషన్లు, అలాగే చిన్న లాస్ట్ రౌండ్ లో శ్రీజ ఇన్ అయిన తర్వాత డెమాన్ పవన్ ఇన్ వల్ల బజర్ అయిన తర్వాత అదే రింగ్ అనేది ఇసిరేశారు కదా, దాంట్లో జరిగిన అన్ఫేర్కి బయట జనాల దగ్గర కాంట్రవర్సీ బాగా అయింది. ఇక్కడ శ్రీజన్ మనం వచ్చిన వైల్డ్ కార్డ్ ప్లాన్ ఏంటంటే, ప్లాన్ ఏం వేసుకున్నారంటే మనం టఫెస్ట్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలి, అయితే మనం బిగ్ బాస్ హౌస్లో సర్వే చేయగలుగుతాం అని వాళ్ళు అనుకొని వచ్చారు. వాళ్ళు అనుకొని వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే శ్రీజ మామూలుగా ప్రతి ముగ్గురిని క్యాప్టెన్సీ చేసింది. ముగ్గురిని క్యాప్టెన్సీ చేసిన అమ్మాయి ఎలా గేమ్ ఆడాలో తనకు తెలియదా? తనైతే బీభత్సంగా నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడింది. లాస్ట్ గేమ్లో కూడా బజర్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ వచ్చేసి రింగ్ వచ్చేసి లోపలేసాడు. కానీ ఇక్కడ మన శ్రీజ అరుస్తూనే ఉంది, అరే బజర్ అయిపోయిన తర్వాత వేసాడు అని చెప్పిన నాగార్జున సార్ ఏమన్నా అంటే, కాదమ్మా మేము చూస్తున్నాం. కానీ ఇక్కడ లిటరల్గా చూడాలంటే స్లో మోషన్లో చూస్తే బజర్ కాకముందే శ్రీజ చెప్పింది. బజర్ కాకముందే శ్రీజ 3 రింగ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ బజర్ అయిన తర్వాత డెమాన్ పవన్ రింగ్ వేశాడు. ఇక్కడ ఎలిమినేట్ అవ్వడు డెమాన్ పవన్. ఈ విషయంలో చాలా వరకు కాంట్రవర్సీ అయింది జనాల దగ్గర, ఎందుకంటే శ్రీజను అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారు అని చెప్పుకుంటా బాగా వైరల్ బాగా అయింది. ఇక్కడ శ్రీజ రీఎంట్రీ అని ఎలా తెలిసిందంటే, శివాజీ గారితో బజ్లో క్రియేట్ చేసినప్పుడు బజ్లో కూర్చున్నప్పుడు ఆడ కొంచెం డిస్కషన్ జరిగినప్పుడు, ఆ డిస్కషన్లో శ్రీజ ఏమన్నదంటే, జనాలు నన్ను ఓటేశారు, జనాల దగ్గర నేను మంచివాడిని, కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ నన్ను ఎక్కడ టఫెస్ట్ కంటారు, నాతో ఎక్కడ గెలుస్తారేమో, నేను ఎక్కడ కప్పు తీసుకుంటానేమో ఆ భయంతో నన్ను ఎలిమినేట్ చేశారు. ఇది అయితే నాకు అన్ఫేర్గా అనిపించింది అని శ్రీజ అక్కడ గొంతెత్తుకుంటా మాట్లాడుకుంటా బాధపడుకుంటా, నాకైతే నిజంగా చెప్తానా, నిజంగా బాధపడుకుంటా ఎమోషనల్ అయింది, కళ్ళ నుంచి నీరు వచ్చింది. అలా చెప్పడం వల్ల ఇక్కడ ఆ విదేశంలో మన శివాజీ గారితో మాట్లాడిన బజ్జు, మన దీంట్లో ఒకటి మన అనవసరంగా అన్ఫేర్గా చేసిన ఈ బిగ్ బాస్ ఎలిమినేషను, ఇంకో లాస్ట్ టాస్క్లో జరిగిన అవమానం, అంటే అక్కడ కూడా శ్రీజ చెప్పినా కూడా వినలే, ఇవన్నీ శ్రీజ ప్లస్ పాయింట్ అయ్యి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చూసి బిగ్ బాస్ టీం ఏమనుకున్నారంటే, మళ్ళీ శ్రీజను రీఎంట్రీ ఏదో విధంగా ఈ వీక్లో మిడ్ వీక్ మన శ్రీజ వెళ్ళే అవకాశాలు ఉంది, లేకపోతే లాస్ట్ వీక్లో మన నాగార్జున సార్తో వెళ్ళే అవకాశాలు ఉంది. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి, శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది. ఈడ ఓవరాల్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ టీం డిస్కషన్ చేసుకున్నారేమో, మనం చేసిన మిస్టేక్కి తన అమ్మాయి బలైంది. ఇక్కడ ఇది మనం బలి చేస్తే మన జనాలు చూస్తున్నారు, జనాల కాంట్రవర్సీ కనుక లేకపోతే మన షో నడవదు. జనాలు ఇక్కడ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొంచెం డిస్కషన్ జరిగింది, చాలా వరకు పబ్లిక్ వెళ్ళారు, ఆడ జరిగి అనవసరంగా ఎలిమినేట్ చేశారని. ఆ డిస్కషన్లో మన బిగ్ బాస్ టీం వచ్చి మాట్లాడడం జరిగిందంట. దాంతోపాటు ఇక్కడ డిస్కషన్ జరిగిన దానికి మన శ్రీజ ఎలిమినేట్కి అన్ని సింకప్ ఉంది, అన్ని ఓవరాల్గా శ్రీజకి ఫేవరబుల్ ఉంది. కాబట్టి శ్రీజని మళ్ళీ రీఎంట్రీ తీసుకొచ్చే అవకాశాలు ఉంది. తను రీఎంట్రీ ఎప్పుడో నేను రాగానే ఫస్ట్ మీకు అప్డేట్ ఇస్తా. మీకు కూడా తెలవాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్ నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది.